తమిళనాడు నుంచి డిప్యూటీ సీఎం స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. ఆయన అసలు ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొస్తున్నారండి. అది యూత్ స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ పరంగా కానివ్వండి, తర్వాత యూత్ ఎంపవర్మెంట్ గురించి ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక న్యూ జనరేషన్ అనండి, లేకపోతే సినిమా గ్లామర్ ఉన్న వ్యక్తి అనండి, లేకపోతే ఏదో చేస్తానని నమ్మబలికిచ్చి వచ్చిన వ్యక్తి ఎన్నికలకు ముందు ఒక షేడ్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఎత్తడం అనేది కంప్లీట్లీ నాన్ సెన్స్. అంటే రాబోయే తరాలని చాలా దారుణంగా మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎలా అంటే ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్, వాటి గురించి మాట్లాడుకుంటా సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్కి వచ్చేదానికి సనాతన ధర్మం కాపాడలేదు కదా అతనికి. సినిమాల్లో ఆయన స్కిల్స్ ఏవో కొద్దిపాటి స్కిల్స్ ఉండటం వల్ల, కొంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాబట్టి అలా నెట్టు కొంచెం ముందుకు వచ్చి పెద్ద స్టార్ అయ్యాడు కదా ఆయన. సో ఆయన సనాతనాన్ని ఎక్కడ పాటించలేదు కదా. ఆయన ఇంకోటి మొన్న కడప పిల్లల టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కడపలో ఆయన మాట్లాడతా పిల్లలు బాత్రూములు కడగడం నేర్చుకోవాలంటాడు. మా ఇంట్లో నా చిన్నప్పుడు బాత్రూమ్, పవన్ కళ్యాణ్ గారు నా చిన్నప్పటి నుంచి నేను ఆయన స్పీచెస్ అన్ని ఫాలో అవుతున్నాను. ఆయన ఎక్కడ నా ఇంట్లో నేను బాత్రూములు కడిగాను ఎక్కడ చెప్పాల, ఫస్ట్ టైం చెప్తున్నాడు. ఇది కంప్లీట్గా ఒక మనువాదులు మనుస్మృతిని పిల్లల మీద, సమాజం మీద రుద్దే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నాడు అని అనిపించింది నాకు. ఆయన ఇంకో మాట నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఆయన నేను బై ద ఏజ్ ఆఫ్ 19 నేను 5 సార్లు అయ్యప్ప మాల వేసాను, నేను శబరిమల వెళ్ళానని చెప్పాడు. అంతకుముందు ఏ పొలిటికల్ మీటింగ్లో ఎక్కడ ఆయన రకరకాల రెఫరెన్స్లు రకరకాలుగా మాట్లాడాడు, కానీ అయ్యప్ప మాల వేసినట్టు ఏ స్పీచ్లో కూడా చెప్పలే ఆయన ఎక్కడ. నేను బాత్రూములు కడిగినట్టు కూడా చెప్పలా. ఎప్పుడైతే ఈ బీజేపీ సపోర్ట్ లేకపోతే నేను గెలవనని మళ్ళీ బీజేపీకి దగ్గర అయ్యాడు ఆయన, అప్పటి నుంచి బీజేపీ లైన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇవి ఈ బాత్రూములు కడిగించే కల్చర్ ఎవరిది, ఇది మనుస్మృతిలో చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతారు, అక్కడ బాత్రూములు కడుగుతారా వాళ్ళు? కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మీరు బాత్రూములు కడగాలని చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఏంటి అసలు? ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు, సమాజాన్ని ఏ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నాడు అంటే చిన్న పిల్లల మైండ్లో బాత్రూములు కడగాలనే ఒక థాట్ని ఇన్కల్కేట్ చేస్తున్నారు. మీరు చదివి పెద్దోళ్ళ ఇంజనీర్స్, డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్లు అవ్వండి, లేకపోతే పెద్ద పెద్ద పాలిటీషియన్స్ అవ్వండి అని చెప్పకపోగా మీరు బాత్రూములు కడగండి, వాళ్ళని గౌరవించండి, బాత్రూములు కడిగే వాళ్ళని అంటే సమాజం మొత్తం రివర్స్ డైరెక్షన్ వెళ్ళండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వే బ్యాక్ ఇన్ 13th 14th సెంచరీ ఆర్ 7th సెంచరీ నుంచి మొదలుకొని 17th సెంచరీ వరకు జరిగిన ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో, కింద కులాల్లో డీ పనులు చేయాలని ఏదైతే ఉందో, ఇది మనుస్మృతిలో చెప్పిన మాటలన్నీ ఆయన బయటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడు, బెటర్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడు. ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాను అంటాడు, పిల్లలేమో బాత్రూములు కడగాలంటాడు. చిన్న పిల్లల మైండ్లో చిన్న పిల్లల ముందు ఇలాంటి మాట మాట్లాడితే వాళ్ళ మైండ్లో ఎలాంటి థాట్ ఇప్పుడు జనరేట్ అవుతుంది చెప్పండి. సో డిప్యూటీ సీఎంగా ఉండి ఎంతో రెస్పెక్ట్ పొందిన ఆయన ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఒకటండి, ఆయన పొత్తు లేకపోతే ఎమ్మెల్యే కాలేడు. మీరు సీఎం అని అంత పెద్దది ఆలోచించదు. పొత్తు లేకపోతే ఆయన ఎమ్మెల్యే కావడం కష్టం. అంటే చాలా మంది యంగర్ పీపుల్ ఉన్న